సృష్టికర్త అయిన తండ్రి నామంలో మీ అందరికీ కూడా స్థలం, ఆయన నామంలో మీ అందరికీ కూడా శుభం కలుగును గాక. ప్రియ సంగమ సహోదరులారా, ఈ మా ఇదిగో వాక్యము ఈ యొక్క వాట్సాప్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని సర్వాధికారి తండ్రి దీవించి ఆస్వాదించును గాక. మరి ఈరోజు దైవ వర్తమానాన్ని మనం చూసినట్లయితే తండ్రి మనతో మాట్లాడుతున్న మాట మనకిచ్చిన అమూల్యమైన వాక్యము ఏమి అని మనం ఆలోచించినప్పుడు నేటి వాక్య అంశము సమకూర్చుట. హల్లెలూయా. ఏమిటండి సమకూర్చుట? ఇదే మనం మామూలుగా మాట్లాడుకుంటే ఏర్పాటు చేయుట అని అర్థం. హల్లెలూయా. ఈ సమకూర్చడం అనే ఈ వాక్య అంశం మీద మరికొన్ని వచనాలు, సంఘటనలు, సందర్భాలు మనము గ్రంథంలోంచి నేర్చుకుందాం. మీ అందరికీ కూడా పరమ తండ్రి నామంలో మరొకసారి సలాం, వందనాలు. ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. హల్లెలూయా. సమకూర్చుట అన్న పదంలోకి మనం వెళ్ళినట్లయితే తండ్రి అయిన పరమ తండ్రి మనకి ఏం సమకూర్చాడు? సమకూర్చుకోవడం అంటే సర్వసాధారణంగా ఈ లోకంలో మనం కష్టపడతాం, చెమట ఉడుస్తాం, సంపాదించుకుంటాం. అప్పుడు మనకి అనుకూలమైన ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేసుకుంటాం, ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అప్పుడు మనం చెప్పే మాట ఏంటో తెలుసా? నా కష్టార్జితం చేత నేను ఈ గృహాన్ని కట్టుకున్నాను, ఇది సంపాదించుకున్నాను, నా పిల్లల కోసం సమకూర్చాను అని మనం చెప్పుకుంటామే. అలాగే పరమ తండ్రి కూడా మన కోసం ఏం ఆయన సమకూర్చాడు అని చూస్తే మొదట్లో వాళ్ళని చూసినప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తే అక్కడే పరమ తండ్రి మనందరికీ కావాల్సింది సమకూర్చాడు. ఎలా సమకూర్చాడంటే అందరికీ తెలిసిందే, ఇందులో రహస్యం ఏమీ లేదు, లేకుంటే అర్థం కాని వాక్యం అసలే కాదు. ఏమి సమకూర్చాడు అని మనం చూస్తే ఆకాశాన్ని, భూమిని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఆకాశం నుంచి కావలసిన వర్షాన్ని సమకూర్చాడు, ఆకాశం నుంచి రావాల్సిన వెలుగుని సమకూర్చాడు, రాత్రి వేళలో ఆకాశం నుంచి రావాల్సిన వెన్నెలని ఏర్పాటు చేశాడు. అలాగే ఈ భూమి మీద ఫల వృక్షాలను ఏర్పాటు చేశాడు. మనిషికి ఏదైతే అవసరం ఉందో సమస్తాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసి, ఇది ఎప్పుడు చేశాడు? మానవుడి భూమి మీద ఉద్భవించక మునుపు, అంటే జన్మింపక ముందే అన్నీ ఏర్పాటు చేశాడు. ఆఖరికి జలరాశులను వేరు చేసి వాటిలో జీవరాశులను కూడా ఏర్పాటు చేశాడు. అంటే పుట్టబోతున్న మానవునికి ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి కరువు లేకుండా, ఇది ఉంది అది లేదు అనుకోకుండా అన్నీ కూడా సమకూర్చి పెట్టాడు పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి గర్భంతో ఉండేప్పుడు ఆమె ప్రశ్న దినములు సమీపిస్తున్నప్పుడు ఏం చేస్తారండి? పుట్టబోయే ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పుట్టబోయే ఆ పసిపాలకు ఏదైతే కావాలో ముందుగానే మనం సమకూర్చి ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటాం. అప్పటికప్పుడు ఏం తెచ్చుకోం కదా. మగపిల్లవాడైనా ఆడపిల్లైనా సరే వారికి ఏదైతే కావాలో అది మనం సమకూర్చి పెట్టుకుంటాం అక్కడ. అంటే అప్పటికప్పుడు చేసుకోం మనం. అలాగే పరమ తండ్రి కూడా ఈ లోకంలో మనకి ఏది కావాలో మానవుడి భూమి మీద ఇంకా రాకముందే, అసలు మానవ పుట్టించాలి అన్న ఆలోచన రాకముందే పరమ తండ్రికి ముందే ఏర్పాటు చేసేసాడు. హల్లెలూయా. ఎంతో సౌఖ్యం చేశాడండి. ఆ తర్వాత ఏం చేశాడు? మనిషిని జన్మింపజేశాడు, సమకూర్చాడు, ఏర్పాటు చేశాడు మనిషిని భూమి మీద. హల్లెలూయా. ఎలా ఏర్పాటు చేశాడు మనకు తెలిసిందే. ఆదికాండం 2వ అధ్యాయము 7-8 వచనాలు చూసినప్పుడు మట్టిలోంచి మనిషిని చేసి వాని రంధ్రాలు అంటే నాసిక అంటే ముక్కు, ఈ ముక్కు రంధ్రాల్లో ఆయన పవిత్రమైన ఊపిరిని ఊది మనిషిని జన్మింపజేసి ఎక్కడ పెట్టేశాడు? ఎక్కడో పడాలి. ముందు మనం చెప్పుకున్నట్టు ఒక పిల్లవాడికి మనం ఏదైతే కావాలో
ఉయ్యాలు కా ఉయ్యాలు తెచ్చేస్తాం. చక్కటి మెత్తని చక్కటి డ్రెస్సులు కొనేస్తాం. చక్కటి దుప్పట వేస్తాం. సౌఖ్యంగా చేస్తాం. అలాగే మనల్ని ఎక్కడ పడితే అక్కడ పడేలే. ఒక చోటుని ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! ఏంటా చోటు? ఆ చోటుకున్న పేరే ఏదోను. ఏంటండి? ఏదోను అనే తోటని ఏర్పాటు చేసి, అందులో ఈ మనిషిని పెట్టి, అక్కడ ఆ మనిషి పెరిగినప్పుడు ఏదైతే అవసరం ఉంటుందో ఆ ఫల వృక్షాలన్నీ కూడా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! ఎంత సౌఖ్యం చేశాడని మానవునికి పరమ తండ్రి. ఇది గుర్తించలేకపోతుంది క్రైస్తత్వం. ఏంటి? క్రైస్తత్వము దీన్ని గుర్తించలేకపోతుంది ఈరోజు. ఏదో తల్లి గర్భం నుంచి వచ్చాం, పెరిగాం, పుట్టాం, పెరిగాం, నష్టానుసారంగా జీవిస్తున్నాము అని అనుకుంటారే కానీ మానవుడు నిన్ను ఈ భూమి మీదకి రాకముందు పరమ తండ్రి మన కోసం ఏవి ఏర్పాటు చేశాడో ఎవ్వరూ గుర్తించట్లేదు ఈరోజు. సకాలానికి వర్షాలు, సకాలానికి ఎండ, సకాలానికి చలి ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆయా కాలాలలో మనిషికి సౌఖ్యం కల్పించడం కోసం. వర్షమే లేకపోతే పంట లేదు, పంట లేకపోతే ధాన్య రాశులు లేవు, ఆ ధాన్య రాశులు లేకపోతే మనకు ఆహారం లేదు. చూడండి ఎంత ప్రణాళిక ముందు చూపుతో తండ్రి ఏర్పాటు చేశాడో, సమకూర్చాడో. ఇలాంటి తండ్రికి ఈరోజు ద్రోహం చేస్తున్నారండి క్రైస్తత్వం. ద్రోహులుగా మిగిలిపోతున్నారు ఆయన దగ్గర. ఆయన మోసం చేస్తున్నారు. ఆయన మాట వినకుండా వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇదా జీవితం? ఇదా క్రైస్తత్వం? ఇది అందుకని నేను భూమి మీద పుట్టించింది. ఎంత వేదనండి తండ్రి మనసులో. ఎంత బాధపడుతున్నాడండి తండ్రి. ఆయన బాధను ఎవరికి అక్కర్లేదు. నువ్వు సౌఖ్యంగా ఉన్నావో లేదో నువ్వు చూసుకుంటున్నావు. నిన్ను కన్న తల్లి తండ్రి వారు తింటున్నారో ఉంటున్నారో ఎలా ఉంటున్నారో నీకు అక్కర్లేదు. ఎందుకంటే నీకు అవసరం లేదు. నువ్వు బాగున్నావు కదా. స్త్రీలు కానీ పురుషులు కానీ చూస్తున్నాం ఈరోజు ఈ లోకంలో. తల్లిదండ్రులు వృద్ధాప్యాలు విడిచిపెట్టకూడదని సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో చెప్పిన మాటను మర్చిపోయి విడిచిపెట్టేసి కన్నారు పెంచారు కనుక మీరు ఏమైపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను సౌఖ్యంగా ఉన్నాను. ఇదండి ఈరోజు మానవుడు చేసే క్రియ. మరి అలాంటి వారిని పరమతండ్రి క్షమిస్తారా? అలాగే ఆ రోజు కూడా ఆనాటి కాలంలో కూడా ఆదిలోనే తండ్రికి వ్యతిరేకంగా జీవించి శాపాన్ని తెచ్చుకున్నారు. హల్లెలూయా! కాలు కింద పడితే కందిపోతుందని నీ బిడ్డకి ఎంత సౌఖ్యం చేశావో అంతకంటే ఎక్కువగా పరమ తండ్రి మనిషికి చేస్తే ఆ మనిషి ఏం చేశాడో తెలుసా? ఆ మనిషి ఏం చేశాడో తెలుసా? ఆయన ఇచ్చినంతా పొందుకొని చక్కటి ఫలాలు ఏర్పాటు చేశాడు. ఏదోను అనే చోటు, అది తోట. ఏదోను అనే చోటులో ఒక తోటను ఏర్పాటు చేశాడు. బైబిల్ గ్రంథంలో తోటలు ఉన్నాయి, కొన్ని తోటలు కదా. అందులో మొట్టమొదటిది ఏదోను అనే తోట. ఆ తోటలో ఏర్పాటు చేసి తినడానికి ఫలములు, త్రాగడానికి చక్కటి నీళ్లను ఏర్పాటు చేస్తే, ఇంత ఏర్పాటు చేసి ఇంత సమకూర్చి మానవుని అందులో పెడితే 4వ అధ్యాయం వచ్చేటప్పటికి, ఆదికాండం 4వ అధ్యాయం వచ్చేటప్పటికి మనిషి తిరగబడడం నేర్చుకున్నాడు. హల్లెలూయా! ఏం చేశాడండి? అబద్ధాలు ఆడడం నేర్చుకున్నాడు, తిరుగుబాటు చేయడం నేర్చుకున్నాడు, మూర్ఖుడిగా మారిపోయాడు, హంతకుడిగా మారిపోయాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదండి. అసూయ నేర్చుకున్నాడు. కుళ్ళి కపటం వాటిలో వచ్చేసింది. ఎవరి సంతతిలో? అవ్వ ఆదం సంతతిలోనే. మనకు తెలుసు కదా. అంటే ఇది ఎక్కడ పుట్టింది? నీకు ఏది కూడా హాని జరగకూడదని, మనిషి పుట్టిన తర్వాత దేనికి బాధపడకూడదని పర్వతాలను పుట్టించాడు, కొండలను పుట్టించాడు, జీవరాశులను పుట్టించాడు, జలరాశులను పుట్టించాడు, వాటిలో జీవరాశులు పెట్టాడు, అరణ్యంలో జంతువులు పెట్టాడు. ఆఖరికి తినే కూర ఆకులు మనం తింటాం కదండి, గోంగూర, తోటకూర, ఏదో రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సమకూర్చిపెట్టి ఇవన్నీ మానవుడికి ఉపయోగించాలి, మానవుడు తినాలి, వాడు ఏ రకంగా కూడా కష్టపడకూడదు అని ఏర్పాటు చేస్తే
ఇవన్నీ అనుభవించిన మానవుడికి ఏమైంది? అసూయ పెరిగిపోయింది. అసూయ పెరిగిపోయిందండి మనసులో. అసూయ పెరిగిపోయి 4వ అధ్యాయంలోనే మొదలైపోతే తండ్రి సహించాడు. చూశాడు. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ ఏమి ఏర్పాటు చేశాడో మనం చూద్దామా? తండ్రి చిత్తంలో ఏది కూడా నీ ఇంట్లో కానీ, నీ ఒంట్లో కానీ, నీ నీ శరీరంలో కానీ, నీ ఇంట్లో కానీ ఏది జరగదు. ఆయన సంకల్పం లేనిదే. ఇది మర్చిపోతున్నాడు మానవుడు. నీ ఇంట్లోనూ ఉండదు, నీ ఒంట్లోనూ ఉండదు. నీకు ఆరోగ్యం కావాలంటే ఆయన మాట వినాలి. కానీ విన్నట్టుగా నటిస్తూ కనుక నీకు అనారోగ్యం వచ్చేస్తుంది. ఇది కాల పరిమితిగా వస్తున్నది ప్రియ సహోదరులారా. 4వ అధ్యాయం వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనిషికి అసూయ పుట్టిందో, కోపం పుట్టిందో, ద్వేషం పుట్టిందో, చంపాలనే చెడు ఆలోచన వచ్చిందో, అక్కడే మానవునికి బుద్ధి తండ్రికి తెలిసిపోయింది. సహించాడు కొంతకాలం. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అప్పుడు అంటున్నాడు ఆయన మనసులో ఉన్నమాట. హల్లెలూయా! అది కూడా ఏర్పాటు చేశాడు. ఎలాగ ఏర్పాటు చేశాడో మనకు తెలుసు కదా. 6వ అధ్యాయము ఆదికాండము 5-6 వచనాలు 7 వచనాలు చూస్తే అక్కడ అంటాడు కదా, ఈ నరుడి యొక్క బుద్ధి, నరుడి యొక్క అలవాటు, నరుడి యొక్క స్వభావము, మనస్తత్వము పుట్టుక నుంచి చెడ్డదే. హల్లెలూయా! పుట్టుక నుంచి చెడ్డది కనుక దీన్ని ఎలా తొలగించాలి అని అక్కడ ఒక విచిత్రమైన ఏం చేశాడు? జల ప్రళయాన్ని ఏర్పాటు చేశాడు. ఇది కూడా సమకూర్చడమే. జల ప్రళయం ఊరినే రాదు. మనం చూస్తుంటాం వర్షాకాలంలో అక్కడక్కడ వరదలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, సునామీలు వస్తుంటాయి. ఇది ఎలా వస్తుంటుంది? సముద్రానికి ఆగ్నేయిస్తారు తండ్రి, మీకు తెలుసా? అది వర్షానికి ఆగ్నేయిస్తారు తండ్రి, అది మీకు తెలుసా? సమకూర్చాడు ఆయన. ఎందుకంటే నీ చెడుతనాన్ని తొలగించడానికి ఒక క్రైస్తవుడా. అలాగే ఆనాడు కూడా నోవా గారితో చెప్తున్నాడు, నోవాహు, ఈ మనుషులు పుట్టించానే, అందుకు నేను నా మనసులో చాలా కష్టం వచ్చిందయ్యా. అందుకోసం వీళ్ళకి ముందు ఏం చేశాడు? సౌకర్యం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? నాశనాన్ని ఏర్పాటు చేశాడు. జాగ్రత్త క్రైస్తవుడా. ఇప్పుడు నాశనాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ 6వ అధ్యాయంలోనే నాశనాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటి? మొట్టమొదటిసారిగా జల ప్రళయము అంటే తుఫాను. ఒకరోజు 2 రోజులు కాదండి కదా, భయంకరమైన తుఫాను పుట్టించాడు. ఈ మనుషులందరినీ, వృక్షాలని, నేను ఏదైతే ఈ భూమి మీద మానవుని యొక్క సౌఖ్యం కోసం ఏర్పాటు చేశానో, సమకూర్చానో అవన్నీ తీసేస్తానని తీసిపాడేశాడు ఒక నోవాహు కుటుంబాన్ని తప్పించి. అప్పుడు కూడా ఆయన ఆలోచించాడండి. నిజంగా ఆలోచించకపోతే నోవా గారు లేరు, ఈరోజు నువ్వు నేను కూడా లేదు. నిజంగా ఆనాటి ఆ దంపతులు, నోవా దంపతులు కానీ లేకపోతే ఈరోజు ప్రపంచంలో ఏ మనిషి లేడు. హిందువు లేడు, ముస్లిం లేదు, క్రైస్తవుడు లేడు, ఎవడా లేడు. ఇది మానవులైన వారు ఒప్పుకోవాలి. ఇది ఒక హిందువు లేడు, ఒక క్రైస్తవుడు లేడు, ఒక ముస్లిం లేడు. నోవా కుటుంబంలో చుట్టిన వారు వీళ్ళంతా అవివేకులై మూర్ఖులై మాట్లాడుతున్నారే. కానీ ఈరోజు ఆ కుటుంబమే లేకపోతే ఏదీ లేదు. అప్పుడు తండ్రి ఆలోచించి ఆ కుటుంబాన్ని రక్షించాడు. వాటితో పాటు కొన్ని జీవరాశులను పెట్టాడు అక్కడ. కారణం ఏంటో తెలుసా? మళ్ళీ ఆలోచించి చెడుని తొలగించి మంచిని ప్రేమించే తత్వాన్ని అక్కడ సమకూర్చాడు. మళ్ళా చెప్తున్నాను, ఈనాటి వాక్యాంశం సమకూర్చబడుట. నీ ఇంట్లో మంచి అభివృద్ధి పొందుకున్నారా? నీ యొక్క పిల్లలు మంచి అభివృద్ధిలో ఉన్నారా? లేకపోతే మీరు మంచి పొజిషన్లో ఉన్నారా? చక్కటి ఆహారం తింటున్నారా? చక్కగా ఆరోగ్యం ఉంటున్నారంటే అది నీ గొప్పతనం కాదు, మీ పిల్లలకు అదృష్టం కూడా కాదు. తండ్రి సమకూర్చి పెట్టాడు ముందే. ఎందుకంటే ఆయనలో భయము భక్తితో జీవించిన వారికి నిజంగా ఆయన మెచ్చుకునే జనానికి సమకూరుస్తాడండి. అందుకే ఆయన సమకూర్చే తండ్రి. హల్లెలూయా! ఓ క్రైస్తవులారా, జ్ఞాపకం చేసుకోండి. జల ప్రళయాన్ని సమకూర్చిన తండ్రి, ఏర్పాటు చేసిన తండ్రి,
మరలా నోవా కుటుంబంలోంచి మరలా జనాంగాన్ని పుట్టించేసి మరలా ఒక అవకాశం ఇచ్చాడు. అబ్రహాం కాలం నాటికి వచ్చేటప్పటికి అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారు, అగ్నికి ఆహుతైపోయారు. మరలా ఇచ్చాడు ఇశ్రాయేలు కాలం వచ్చేటప్పటికి. అక్కడ కూడా ఏం చేశారు, పాముల చేతను అరణ్యంలో సంహరించబడ్డారు. అయినా అక్కడ అంటాడు కదా, ఇర్మియా గ్రంథం 33 అధ్యాయము 6వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, తండ్రి ఇదిగో మీరుంటున్న దేశాన్ని నేను ఆస్వాదిస్తాను. మీ పొలాలు ఏ పొలాలు పాడైపోయో అది నేను తిరిగి ముడిపిస్తాను. మీకు ఆకలి లేకుండా నేను చేస్తాను. మీరు ఆశీర్వాదంగా ఉండడానికి నేను ఆశీర్వాదాన్ని పంపిస్తాను. మీకు తొలకరి వాళ్ళను కడవరి వాళ్ళను నేను పంపిస్తాను అని మరలా మన మీద కనికరం పడ్డాడని కనికర సంపన్నుడు. హల్లెలూయా! కనికర సంపన్నుడు మన మీద కనికరపడి అక్కడ అంటున్నాడు, మీరున్న ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి, మీరు నాకు వ్యతిరేకంగా చేసిన ప్రతి చెడు క్రియలను నేను క్షమిస్తున్నాను అని కనికర సంపన్నుడు కనుక క్షమించి అవకాశం ఇస్తున్నాడు. ఈనాటికి కూడా మనం అంతే. అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చే కొలది నీకు సమకూర్చున్న కొలది కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోతున్నాయి ఒక్కొక్కరికి. క్రైస్తవులకండి కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి హృదయంలో అహంకారం చోటు చేసుకుంటుంది. కనుకనే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం మనం. ఓ క్రైస్తవుడారా, తండ్రి ఎంత బాధపడ్డాడో మీరు గ్రహించుకుంటున్నారా? నువ్వు అనుకుంటున్నావు నా శరీర బలం నాకు సత్తు ఇస్తుంది, నా యొక్క జ్ఞానం నాకు సంపాదించుతుంది అని ఏదైతే ఊహించుకుంటున్నావు. కానీ అలా సమకూర్చబడడానికి ఏర్పాటు చేయడానికి ఆయన ఒక హస్తం ఉన్నదన్న సంగతి నీకు తెలుసా ఈరోజు? తెలిస్తే నీవు ఎప్పుడు కూడా తప్పుడడుగు వేయవు. చాలామంది అంటుంటారు, పాపిస్ట్ వారు ఇలాగ ఇష్టానుసారంగా మాట్లాడతారు. కానీ అదిలోనే సమస్తం అన్నీ కూడా ఏర్పాటు చేసేది తండ్రి. ఇప్పుడు సంగమా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నీవు ఆయన కోసం ఏమి ఏర్పాటు చేసావు? మన కోసం ఇన్ని ఏర్పాటు చేశాడే, తరాలు యుగాలు గడిచే కొలది మరి నీవేం ఏర్పాటు చేసావు? ఆయన కోసం నీవేం సిద్ధపాటు కలిగి ఉన్నావు? నీవేం సమర్పించుకుంటున్నావు? ఏమీ లేదు. 2 చేతులు తప్ప ఏమీ లేదు నీ దగ్గర. ఏముందండి నీ దగ్గర ఇవ్వడానికి? నువ్వు సంపాదించుకున్న సంపాదన అంతా ఇస్తే సరిపోద్దా? నీకు ఇచ్చిన భూమి అంతా ఇచ్చిస్తే సరిపోద్దా? నువ్వు కట్టుకున్న ఇల్లు ఇచ్చేస్తే సరిపోద్దా? నీ వెండి బంగారాలు ఇస్తే సరిపోద్దా? నీ కలిగిన మనిషి సరిపోద్దా? ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి. అందుకే యోబు గారు సింపుల్గా చెప్పేశారు 1వ అధ్యాయంలో. ఏమన్నాడు? యావే ఇచ్చిన యావే తీసుకున్నాడు. దట్స్ ఆల్, అయిపోయింది. ఆయన ఇచ్చేది ఆయన తీసుకున్నాడు, ఇది నా సంపద కాదు అని సింపుల్గా చెప్పేశాడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చివరి వచనాల్లో. ప్రియ సహోదరులారా, నువ్వు ఏమిస్తున్నావు? నీ కోసం ఇంత సమకూర్చిన పరమ తండ్రికి, ఇంత ఏర్పాటు చేసి నేను పాలనగా చూసుకున్న పరమ తండ్రికి నువ్వు ఏమిస్తున్నావు అంటే, నాకు హృదయం ఇచ్చేస్తానండి. చాలామంది చెప్తుంటారు, 100కి 100 మంది చెప్పే మాట అదే. తప్పు. నీ హృదయంలో అనేకమైన ఆలోచనలు, అనేకమైన కోరికలు, అనేకమైన ఆశలు పెట్టుకొని నీ హృదయాన్ని ఇస్తావా నువ్వు నిజంగా? పరమ తండ్రి వచ్చి ఏమయ్యా నీ హృదయం నాకు కావాలి, అమ్మ నీ హృదయం కావాలని ఇస్తావా? ఎవరు? ఎందుకంటే నీ హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. నీ హృదయంలో నీ భర్త ఉండొచ్చు, లాంటి భార్య ఉండొచ్చు, లాంటి పిల్లలు ఉండొచ్చు, లాంటి కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఏదేదో ఉండొచ్చు. నువ్వెక్కడిస్తావయ్యా? నీకు అసాధ్యం ఆయన అడిగినప్పుడు ఇవ్వడానికి. కానీ అయినా సరే మనం ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని పాపాలు చేసినా ఆయన సమకూర్చి పెడుతున్నాడంటే ఆయనకు మనం 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పడం తప్ప ఏమీ మనం చేయలేము. కావున పురుష సంగమా, ఇప్పటికైనా సరే మీరు ఆలోచించుకోండి. నిజమే, నన్ను పెంచి పోషిస్తున్నా నా తల్లిదండ్రులను నేను చూసుకోగలుగుతున్నానా? పోనీ మమ్మల్ని పెంచుతున్న పరమ తండ్రికి నేను ఏమైనా ఇవ్వగలుగుతున్నానా అని ఆలోచించుకుంటే తండ్రి మీతో మాట్లాడతాడు. ప్రార్థించుకుందాం. మహోన్నతులైన తండ్రి, నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నాయనా, సమస్తం కూడా నాడే మాకు సమకూర్చి పెట్టి ఏర్పాటు చేసిన తండ్రి, నాన్న వాటిని అనుభవిస్తూ కూడా మేము గర్విష్ఠులమై, అహంకారమై, మూర్ఖులమై, నా ప్రభ నీవు వెలుగు దారి చూపిస్తే చీకట్లోకి వెళ్ళిపోతూ
మేము నష్టపోయినప్పుడు, కష్టపడినప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు, రోగులై పడినప్పుడు, మరలా తిరిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు అయినా నీవు తండ్రి మాకు ఆరోగ్యం ఏర్పాటు చేస్తున్నావు, అన్నపానములు ఏర్పాటు చేస్తున్నావు, సౌఖ్యం ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాను. వాక్యం నుండి బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని నీ రగడ ఆలస్యమైతే నా ప్రభా నా తండ్రి ఆలోచనకర్త ఆలోచన వారికి ఇచ్చి తండ్రి భూమి మీద మానవుడు ఏది పోగొట్టుకుంటున్నాడో, ఏది అనుసరించాలో, ఎలాగా జీవించాలో మీరే నేర్పించమని మహోన్నతుడైన మహోన్నతుడైన నీ చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అని లేఖనం బోధిస్తుంది కనుక తండ్రి, ప్రతి ఒక్కరూ నాన్న నీ యొక్క సన్నిధిలో ఉండడానికి తండ్రి, నాన్న నీతో సమకూర్చబడడానికి, అయ్యా నీవు ఏర్పరిచిన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన మెస్సే నామూలి ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకు మరొకసారి పరమ తండ్రి నామంలో వందనాలు. సాలోం.